కెమికల్స్తో కూడా నెయ్యి తయారు చేయొచ్చా? కెమికల్స్తో కూడా నెయ్యి తయారు చేసి లడ్డులో వాడచ్చా? కెమికల్స్తో తయారైన నెయ్యి అది లడ్డు తయారు చేస్తే ఆ లడ్డు ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలని ఉంది నాకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కెమికల్తో వాడిన నెయ్యి లడ్డులో కల్తీ జరిగింది అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు హితోపదేశం చేశారు. మరి అటువంటి కెమికల్తో కూడిన నెయ్యిని లడ్డులో వాడితే తినాలనుంది, రుచి చూడాలనుంది. నిజంగా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక కెమికల్ నెయ్యి ఎప్పటికీ కాదు. ఎన్ని కెమికల్స్ కలిపినా అది నెయ్యి కాదు, నెయ్యి సువాసన రాదు. అది 100% నిజం. మరి చంద్రబాబు నాయుడు కెమికల్స్ కలిసిన నెయ్యి అంటాడు, అసలు నెయ్యే తిరుమల లడ్డూలో వాడలేదంటాడు, కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేశారంటాడు. గతంలో జంతువులు కొవ్వు అన్నారు, పంది కొవ్వు అన్నారు, చేపల నూనె అన్నారు, ఇప్పుడు కెమికల్స్ అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏది చెప్తే తెలుగుదేశం పార్టీ నాయకులు భజన చేస్తారు. భజన చంద్రబాబు చెప్పటమే తడు, దాన్నే పట్టుకుంటారు. మళ్ళీ ముందు వదిలేస్తారు గాలికి. అంటే ముందు మాట్లాడిందంతా గాల్లో కలిసిపోయింది. జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేపల కొవ్వు గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు కెమికల్స్ వచ్చేసాయి, కెమికల్స్ నెయ్యి వచ్చేసింది. మరి కెమికల్తో నెయ్యి తయారు చేయొచ్చా? కెమికల్తో తయారు చేసిన నెయ్యి నెయ్యిలాగా వాసన వస్తుందా? అసలు కెమికల్తో తయారు చేసిన నెయ్యిని లడ్డులో వాడితే ఆ లడ్డులో ఎటువంటి వాసన వస్తుంది, ఎటువంటి సుగంధం వస్తుంది?